నా పేరు ఏఈ నాగరాజు. నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రదీప్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. ఆయన కూడా మేము నంద్యాల జిల్లాలో వినియోగదారుల రక్షణ సంఘంకి ప్రధాన కార్యదర్శిగా ఆయన యొక్క సేవలను వినియోగించుకోవాలనుకున్నాము. ఈ కార్యక్రమంలో కాలువ ఓంనారాయణ, ఆలా శ్రీరాములు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము తెలియజేసే విజయమేనగా కర్నూలు నంద్యాల జిల్లా ఆర్టీసీ బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేశారు. అక్కడ లోపల ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన మందులు కానీ ఏదైనా పరికరాలు కానీ ఏవి కూడా లేకున్నాయి. ఆ విజువల్స్ కూడా నిన్న మేము డోర్ నుంచి కర్నూలుకి పోయేటప్పుడు ఒక వృద్ధునికి చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో అతనికి ఏదైనా బట్ట కట్టడానికి కానీ ఏదైనా మందు టించర్ చేయడానికి కానీ మందు కట్టడానికి కూడా ఆ బాక్స్లో ఎటువంటి పరికరాలు లేవు. ఆ బాక్స్ కూడా ఓపెన్ చేసి ఉంది. బాక్స్కు బీగం లేదు, ఏం లేదు. లోపల ఎటువంటి మెడికల్ కిట్స్ ఏం లేవు. కానీ ఈ విషయాన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆర్ఎం గారు, తర్వాత డిఎం గారు కూడా చర్య తీసుకోవాలి. గతంలో కూడా మేము 2 సార్లు ఆర్టీసీ డిఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పీజీఆర్ఎస్లో కూడా నంద్యాల జిల్లాలో కూడా మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ కూడా పర్యవేక్షించాలి. ఎందుకంటే ప్రథమ వైద్యం అనేది బస్సులలో ఉంటే వెంటనే రక్తస్రావం జరిగినప్పుడు ఆ వ్యక్తులకు ప్రథమ వైద్యం చేస్తే తర్వాత అతను వచ్చేసి హాస్పిటల్కి పోయిన తర్వాత ఇదవుతుంది. ప్రథమ వైద్యం లేకపోవడం వల్ల ఆ వినియోగదారులు ఈరోజు బస్సులో ప్రయాణించే ప్రతి వినియోగదారుని వల్లనే ఉద్యోగుల జీతాలు, ఉద్యోగులకు సంబంధించి అన్ని విధాల ఇవి వినియోగదారుడైతే ఏదైనా తనకు ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉండాల్సిన మెడికల్ కిట్స్ ఏవి లేవు. కనుక సంబంధిత అధికారులు కూడా చర్య తీసుకోవాలి. ఈ విషయాన్ని మేము సోమవారం రోజు పీజీఆర్ఎస్లో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కూడా మా సంఘం ద్వారా వినతి పత్రాన్ని సమర్పిస్తాము. కనుక పౌరులందరూ బస్సులలో ఎక్కిన వెంటనే వాళ్ళు ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు తనిఖీ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్సులకు సంబంధించిన రుసుము కూడా టికెట్లో వినియోగదారుని టికెట్లని జమ చేస్తారు. కనుక ఫస్ట్ ఎయిడ్ బాక్సులలో మందులను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా డిమాండ్ చేస్తున్నాము.